హలో అండి. ఇవాళ ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్న 9 నెలలు నిండిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకైనా తినొచ్చండి. పళ్ళు లేని ముసలి వాళ్ళైనా. అసలు నమలాల్సిన పని లేదండి. అంత మృదువుగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. కప్పు జొన్నలతోని ఇంటిల్లిపాదికి సరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి చాలా అంటే చాలా హెల్తీ అండి. దీనికి ఏ చట్నీ అవసరం లేదు. కర్రీ అవసరం లేదు. ముందుగా ఇక్కడ ఒక కప్పు జొన్నలు రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తెల్ల జొన్నలైనా పర్లేదు, పచ్చవైనా పర్లేదండి. పచ్చవైతే ఇంకా షుగర్ పేషెంట్స్ చాలా మంచిది కదా! అలాగే ఇక్కడ ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు పప్పులండి. ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు 3 ఈక్వల్‌గా కలిపి ఒక కప్పు తీసుకోవాలి. వాటిని ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న జొన్నల్ని ఈ విధంగా చూడండి రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పిండిలా చేసుకోవద్దు. చూడండి ఇలా రవ్వ మాదిరిగా చేసుకోవాలి. పల్స్ మోడ్లో మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఇలా రవ్వలాగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నేను. కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 వరకు మిరియాలండి కచ్చా పచ్చగా దంచినవి వేసుకోవాలి. అలాగే 2 క్యారెట్స్ కట్ చేసినవి, అలాగే ఒక కప్పు తోటకూర అండి కడిగి శుభ్రంగా సన్నగా తరిగింది వేసుకోవాలి. ఈ తోటకూర ప్లేస్లో పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇవంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇది వేసుకొని ఒక నిమిషం పాటు అడగంటకుండా కలుపుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని అడగంటకుండా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఉంచేసుకొని ఈ పప్పులన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం జొన్నలు పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి 2 కప్పులకు మొత్తం 8 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు పప్పులు కాబట్టి 8 కప్స్ వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాంబార్ పౌడర్ అండి. ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ వేయడం ద్వారా సేమ్ సాంబార్ రైస్ తిన్న రుచి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్, మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చూడండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు నేను. మనం ఇక్కడ జొన్న రవ్వ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే రానివ్వాలండి. 5 నుండి 6 విజిల్స్. ఇదిగో చూసారా కిచిడీ లాగా రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది జొన్న కిచిడీ. తప్పక ట్రై చేసి చూడండి. అలాగే ఎంతో హెల్దీ కూడా అండి. ఇంకా కొద్దిగా పల్చగా ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చూసారా ఇలా అయిపోతుందండి. 2 నిమిషాల తర్వాత ఇందులో వేడి వేడి కిచిడి ఒక కప్పులో పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి పిల్లలకు తినిపించారంటే చాలా హెల్దీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్